వెళ్తుంది. అదే నేను రిగ్రెట్‌తో పడుకుంటే రోజు అరే! వాడు చెప్పింది పెట్టాను. అరే! నేను అనుకున్న షాట్ తీయలేకపోయాను. అరే! నేను అనుకున్న పెర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను. వీళ్ళొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు. వీళ్ళు ప్రొడ్యూసరు డిస్టర్బ్ చేస్తున్నాడు. మేనేజర్ల మైండ్ గేమ్ ఒకటి ఉంటది. ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు. దొరకకపోతే కో డైరెక్టర్ ఒకలాగా ఉంటాడు. కంపెనీ నుంచి వస్తాడు. కో డైరెక్టర్ అనేవాళ్ళు సీనియర్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళతో. వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే. నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు. నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప, ఆర్జీవి కూడా ఏంటో ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి అరేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు అందరినీ కన్విన్స్ చేసి. అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు. బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవి మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్. నాది అది కాదు మెయిన్. సో అక్కడ నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం. నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవి నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్, అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా, నాకు ఎలా గుర్తుంది. కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ్ వెళ్ళిపోయి తమిళ్ సైడ్ మొత్తం అంతా నేర్చుకుని టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టీఎన్ఆర్ గారు ఎంట్రీ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను. ఆ జర్నీ అంతా చెప్పాను. తమిళ్కి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా. ఇప్పటివరకు తెలుగువాడు తమిళ్ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించాల. మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎక్స్ జర్నలిస్టు, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా. ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 years బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పార్ట్లో. సో రెండు ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు మీడియా అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడా రంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకులు ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తనని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు అన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిలా, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి. తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడు లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది. నాకు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరైనా? యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తాను? అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత. మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు నలుగురు ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు ఎక్కువ మందికి. నాలాగా రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు.
ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను. అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈస్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాడిని కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు. కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, ఆ 3 నెలల తర్వాత వస్తే 3 నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, ముహూర్తం ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్, అది నాలో ఉండదు ఎప్పుడు కూడా, ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి. ఆడియన్స్కి వాడు అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి, ఈ సినిమాకి నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా, లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అవి. ఇది ప్రాపర్గా మీకు ఆర్ఎల్ఎక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూవ్మెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి? అంటే అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా. అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను, బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను, నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి, ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో. భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు. రీల్ చేయడం, బూత్ అనేది టైంపాస్ కోసం సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగా చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని. నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజిటీస్ చూపించాలని చెప్పి అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు. ప్రతి ఒక్కడికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చేవారు. కానీ మాంగళ్య వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా తీశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు. నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాట్లాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు. అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి చేస్తుంది వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడడం, బూతులు ఉండవు అసలు. థియేటర్కి వెళ్ళి నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్. సో
మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? అంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ నా లైఫ్లో. ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒకడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటే నేను గూగుల్ పనిచేస్తున్నాను అని గొప్ప చెప్తాను. అలా చెప్పేవాడు మీరు CEO స్థాయిలో ఏదో గొప్ప స్థాయిలో ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. ఇంకోటి ఉంటాడు రెండో టైపు, వీఆర్ గూగుల్ టీమ్ మ్యాన్ అంటాడు. అంటే వాడు, నేను చూశాను చాలామందిని, 90% ఆఫ్ పీపుల్, నాది ఎప్పుడు జడ్జ్మెంట్ రాంగ్ అవ్వదు. వాడు ఎలా ఉంటాడంటే అందులో ఏదో యూట్యూబ్లో తమ్నెయిల్ వేసేవాడు, ఏదో సింపుల్ జాబ్ ఉంటుంది ఆడిది, దానికి వీఆర్ గూగుల్ టీమ్, ఇంకా తాగితే ముచ్చట్లు చెప్తారు కదా, అట్లా చెప్తుంటాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పారాసైట్స్. నేను ఊర్లో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, మా కొడుకు ఏం పని చేయట్లేదండి మీ సినిమాల్లో పట్టుకోండి, మొన్న ఒకటి పనికి మళ్ళీ ఇక్కడ ఉంటాడు, సినిమాల్లో వెళ్ళి సక్సెస్ అయ్యాడు, డబ్బులు వస్తున్నాయంట, ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్. అందుకే మీకు సక్సెస్ రేట్ కూడా 100% ఉండదు, 3%, 4% ఎందుకు ఉంటుందంటే, మిగతావి కూడా ఓ 6%, 10% ఫెయిల్ అయినా కూడా వాడి గుర్తింపు వస్తుంది. మిగతా ఉప్మా సినిమాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది పనికి మాలిన వాళ్ళు వచ్చి ఐఎమ్ గూగుల్ టీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీక్ పీపులే, ఏ టాలెంట్ లేని వాడే మనం అనే ముసుగులో బతుకుతాడు. నేను నుంచే మనం మొదలవుద్ది. అది ఈ సినిమాలో చెప్పాను, ఒక డైలాగ్ ఉంటుంది, నెక్స్ట్ సినిమాలో వస్తుంది. నేను అనేది ప్రతి ఒక్కడు బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ ఐ డ్రీమ్ అంటే అది నువ్వు, నేను ఐ డ్రీమ్ పని చేస్తున్నాను అంటే నేను పని చేస్తున్నాను అంటే నాది ఒక స్థాయి ఉంది. దట్ ఈస్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. నేను ఐ డ్రీమ్ టీమ్ మేమంతా వీఆర్ ప్లానింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దట్ అంటాడు ఒకడు. వాడు వీక్ ఫెలో. అలాంటి వాళ్ళ సినిమాల్లో ఉండడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ 1-to-1 ఉంటాను ప్రతి మనిషితో, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ 1-to-1 ఉంటాను. ఈ గ్రూపులు కట్టే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటికీ ఈ సినిమాకు, ఈ ప్రతి సినిమాకు కూడా ఎవడో ఒకడు 10% వైరస్ వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది కదా, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం. అయితే ఉంటారు, లేకపోతే పోతారు. అలాగే ఇంకో మాట, చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. ఏం జరిగింది అసలు? నేనేం చెప్పాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి అనుకుందాం, నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను? నెగిటివ్ చెప్పలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, వేరే అయి ఉండొచ్చు. నేను చూడలేదండి మొత్తం కూడా, అయ్యో మీమ్స్ వస్తుంటాయి చూసి, ఆ సందర్భం వేరే ఉండొచ్చు. మీరు అది ప్రతిదానికి ఆపాదించకండి. ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటాడు, ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, గారు అనాలి, మర్యాద ఇవ్వాలరా అని చెప్పి ఉంటాడు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి? నాకు చిరంజీవిని చూసాక సినిమా చూశాను. చిరంజీవి నా 4 ఏళ్ళ వయసులో చిరంజీవి నన్ను ఇన్స్పైర్ చేశాడు అని అంత గొప్పగా నేను ఇంతకుముందు టీజర్ లాంచ్ అప్పుడు మాట్లాడితే దానికి కమెంట్స్ పడుతున్నాయి కింద, రే చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు అన్నారు. అందరూ చూస్తే అల్లు అర్జున్ మాటల ఆ స్పీచ్ని ఫాలో అవుతున్నారు. అరే అలా ఫాలో అవ్వకండి, సందర్భం బట్టి ఉంటుంది. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. చిరంజీవి అనేది నాకు ఎమోషను. అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే చిరంజీవి అని పిలుస్తాం, కామన్ సెన్స్ కదా, అది నేను చెప్పాను. సో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఒకవేళ ఉన్నా అది తప్పు లేదు దాంట్లో. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వీళ్ళు కట్ చేసుకొని పెట్టుకుంటున్నారేమో, పూర్తి వీడియో చూస్తే రియలైజ్ అవుతారు. కానీ ఏ సినిమాకి మీకు అప్పుడెప్పుడు సురేష్ బాబు గారు సపోర్ట్ ఒకటి వచ్చారు ఒక సినిమాకి, దాని తర్వాత ఎక్కడ ఏ సెలబ్రిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలేదు ఎవరు. సో ఈ సినిమాకి విశ్వక్సేన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఇంకా చాలామంది వస్తుంది, నేను వద్దని చెప్పానని చెప్పారు. వాళ్ళు వస్తున్నారా, మీరు పిలుస్తున్నారా, అసలు ఏం జరిగింది అక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు? అఫ్కోర్స్ వాళ్ళు ఎందుకు వస్తారు, ఓ మా సార్ పోటుగాడు పీకుతున్నాడు ఊరుకుంటూ వస్తారా? దే వేర్ ఎంకరేజింగ్ మీ, లైక్ నాతో ఇప్పుడు 4 years జర్నీ.